లోక్సభ స్పీకర్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకోవడం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు ఒక జడ్జి మాదిరి ఉండాలని, అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో నిందితుడు రాజ్ కేస్ రెడ్డిని ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి చింతామోహన్ స్పందిస్తూ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్ర దుస్థితిని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నామని మోహన్ అన్నారు. అంబటి వ్యాఖ్యల్ని జగన్ ఖండించకపోవడం దురదృష్టకరమని తెలిపారు.